ఏంద్రా నాయన ఇంత ట్రాఫిక్ ఉంది. అసలు ఇది హాలీవుడ్ సినిమానా టాలీవుడ్ సినిమానా? ఇంతమంది ఉన్నారు ఏంద్రా నాయన. స్పైడర్ మ్యాన్ని చూపించలేదు, పీటర్ పార్కర్నే చూపించాడు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేనైతే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. అసలు లాస్ట్ 1 వీక్ నుండి అస్సలు రెస్ట్ లేదు బాడీకి. నిజంగా బాగా టార్చర్ చేసిన బాడీకి. అది వర్కౌట్స్లో కానీ వేరే వర్క్లో కానీ మొత్తం ఓవరాల్గా అయితే బాడీ మొత్తం టైర్డ్ అయిపోయింది. సో ఇవాళ మాత్రం మంచిగా నిద్రపోయినా, నైట్ కూడా తొందరనే పడుకున్నా. అండ్ మార్నింగ్ ఒక 7:30 8 కల్లా వేసిపోయినా అంతే. సో ఇవాళ రెస్ట్ డే, జిమ్ లేదు, ఏం లేదు. ఇదే మన మార్వెల్ మూవీ. సో మార్వెల్ మూవీ అనగానే అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు, ఇది మన స్పైడర్ మ్యాన్ మూవీ. సో ఐ థింక్ ఈ మూవీ లాస్ట్ మూవీ అనుకుంటా స్పైడర్ మ్యాన్ది. సో నేను లాస్ట్ నో వే హోమ్, ఫార్ ఫ్రమ్ హోమ్, ఐ థింక్ గుర్తులేదు, ఫార్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా ఆ మూవీ అయితే చూసిన. దాని తర్వాత మేబీ ఈ మూవీ అనుకుంటా వచ్చింది. మేబీ దీని తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ ఉండకపోవచ్చు అనుకుంటా. సో చాలా ఇయర్లీ వెయిట్ చేస్తున్నా మూవీ గురించి. అసలు చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసి చూసి కార్టూన్స్లలో మీకు అందరికీ గుర్తుంటే, చిన్నప్పుడు మన స్పైడర్ మ్యాన్ టీవీ షోస్ చూడాలనుకుంటే డిజ్నీ ఎక్స్డీలో వచ్చేది. సో దాని తర్వాత మెల్లమెల్లగా వేరే టెలివిజన్ వాళ్ళు తీసుకోవడం కానీ అట్లా జరిగింది. సో అలా చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ అనగానే అసలు ఫస్ట్ హీరోనే మనకు స్పైడర్ మ్యాన్. అసలు ఈ మార్వెల్స్ ఇవన్నీ తెలియకముందు ఇప్పుడు వచ్చిన ఈ ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఉండొచ్చు. బట్ నాకైతే ఫస్ట్ లైక్ చేసిన సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యానే వస్తాడు. అంటే స్పైడర్ మ్యాన్కి అంత ఫ్యాన్స్ ఉండే అనమాట. సో దాని తర్వాత రాను ఈ మార్వెల్ వీళ్ళు ఏం చేశారంటే, కామిక్ బుక్స్లో నుండి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని మూవీస్లలో ఒక్కొక్క హీరోలాగా పెట్టి మూవీస్ అయితే తీసిర్రు. దాని తర్వాత అవెంజర్స్, ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్, ఇవన్నీ మనం చూసిందే. ఇవన్నీ అసలు ఈ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళాల్సింది, కానీ నాకు టైం సెట్ అవ్వకపోవడంతో నేనైతే వెళ్ళలేకపోయినా. సో ఇవాళ నాకు ఫ్రీ అయినా. సో ఇవాళ అయితే డెఫినెట్లీ నిజంగా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అరే మన స్పైడర్ మ్యాన్ని స్క్రీన్ మీద చూడాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉంది. నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ మూవీలో మనకు ఈ ఇయరే రిలీజ్ అవ్వబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే అనే మూవీ ఉంది కదా. సో మన ఐరన్ మ్యానే అట్లా విలన్ లాగా మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు క్యారెక్టర్తో. సో ఆ మూవీకి ఏమైనా లింక్ పెడతాడా, ఏమైనా ఎండ్ క్రెడిట్స్లో ఏమైనా సంబంధం ఉంటుందా అనేది తెలియాలి మనకు. ఈ మూవీ చూస్తే కానీ చెప్పలేము. సో నేనైతే ఏ స్పాయిలర్ ఏం లేదు, ఏ రివ్యూ చూడలేదు, అసలు ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకోవద్దు, స్పాయిలర్ చూడొద్దు. మన మూవీని మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటిని పట్టించుకోకుండా చూడాలి. సో ఫస్ట్ మన మూవీ పోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి మనం ఓన్గా. దాని తర్వాతనే మనం ఏమైనా కమెంట్ చేయొచ్చు, బాగుందా బాగాలేదా అనేది. సో ఈ మూవీస్లలో, ఈ మార్వెల్ మూవీస్ కానీ ఏవైనా కానీ, ఇవి బాగుందా బాగాలేదా అని ఉండదు. జస్ట్ స్టోరీ తగ్గట్టు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక నేనైతే లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి సినిమా థియేటర్కి అయితే వెళ్ళిపోతా. మూవీ చూసి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్స్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం సినిమా గురించి. సో స్టే ట్యూన్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యాక్చువల్గా నేనైతే చాలా రోజులు అయింది మంచి హోమ్ మేడ్ స్టైల్ ఆఫ్ బిర్యానీ చేసుకొని. సో మొత్తం ఆయిల్ ఏముండదు, జస్ట్ నార్మల్ గీతోనైతే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసిన. సో ఇవాళ చీట్ డే కదా, సండే కాబట్టి జస్ట్ నార్మల్గా ప్రిపేర్ చేసేసిన. సో అయిపోయింది, రెడీ అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడు తినేసి మనమైతే సినిమా థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. టడా చూసారు కదా, మొత్తం నార్మల్ గీతోనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిన కుక్కర్లో. ఇక ఫైనల్లీ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక నేను తినేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా షోకి ఇంకా టైం ఉంది. సో అందుకని నేను డైట్ కూడా ఒకటేసారి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. లేట్ చేయకుండా బిర్యానీ అయితే తినేద్దాం. తినేసిన తర్వాత మూవీ థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. చలో ఇక పోదాం.
ఈ ట్రాఫిక్కి సండే ఉండదు, మండే ఉండదు, ట్యూస్డే ఉండదు, వెనస్డే ఉండదు, అసలు ఏ వీక్కి సంబంధమే ఉండదు దీనికి. ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఫైనల్లీ నేనైతే థియేటర్కి అయితే వచ్చేసిన. అసలు పబ్లిక్లో స్పైడర్ మ్యాన్ క్రేజ్ నార్మల్ లేదు, క్రేజీ ఉంది. ఇక్కడ చూస్తారు కదా, చిన్న లేదు పెద్ద లేదు, మొత్తం స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ మొత్తం దిగిపోయారు థియేటర్ మొత్తం. ఇక్కడ టికెట్ చూపెట్టడానికే నాకు ఒక 10 మినిట్స్ టైం పట్టింది. ఫైనలీ 10 మినిట్స్ తర్వాత నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ చూస్తే ఇంకొక క్యూ ఉంది. స్పైడర్ మ్యాన్ సినిమా నేను 3Dలో చూస్తున్నా, అందుకని ఇక్కడ క్యూ ఉంది. దేనికోసం అంటే ఇక్కడ 3D గ్లాసెస్ ఇస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్తారా అని నేనైతే వెయిట్ చేస్తున్నా, కానీ ఈ లైన్ మాత్రం కదులుతలేదు. ఎందుకంటే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అమ్మయ్య, లాస్ట్కి అయితే దగ్గరకు వచ్చేసిన. గ్లాసెస్ తీసుకోవడం ఒక్కటే బాకీ అనమాట. గ్లాసెస్ తీసుకుంటున్నా, నేనైతే తీసుకొని అయితే లోపలికి వెళ్దామని చెప్పి. సో ఫైనలీ మనకైతే 3D గ్లాసెస్ అయితే దొరికిపోయినాయి. నేనైతే బయట నుండే 3D గ్లాసెస్ పెట్టుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నా. ఫైనలీ ఒక 2 మినిట్స్లోనే షో అయితే స్టార్ట్ అయింది. సో ఫైనల్లీ మూవీ అయితే చూసిన, నిజంగా మ్యాడ్ అంతే. కానీ ప్రతిసారి స్పైడర్ మ్యాన్ మూవీస్లలో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. యాక్షన్ కానీ, కొన్ని సీన్స్ కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, లవ్ గురించి కానీ, అన్నిటి గురించి ఉంటుంది. మార్వెల్స్ గురించి కానీ పర్టికులర్గా స్పైడర్ మ్యాన్ ఈ మూవీలో నిజంగా స్పైడర్ మ్యాన్ని చూపించలేదు, పీటర్ పార్కర్నే చూపించాడు. అంటే ఎప్పుడు జనాలు స్పైడర్ మ్యాన్ అని స్పైడర్ మ్యాన్ వెనకాలనే వాడతారు తప్ప, దాని వెనకాలన్న ఎంత కష్టపడ్డ పీటర్ పార్కర్ని ఎవడు పట్టించుకోవడం అనమాట. అసలు స్పైడర్ మ్యాన్ స్టోరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, వాళ్ళు లవ్ చేసిన వాళ్ళని కానీ, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్లగానో దేని ద్వారానో కొంత అంటే సాక్రిఫైస్ చేస్తారు చూస్తున్నారా, రియల్ లైఫ్లో సాక్రిఫైస్ చేస్తారు చూస్తున్నారా. ఆ క్యారెక్టర్ ఎట్లా ఉందంటే, తన కోసం తను ఆలోచించకుండా జనాల కోసం నుంచొని ఫైట్ చేసి. అండ్ ఇంకొకటి, ప్రతి మూవీలో ప్రతి మూవీలో ఏదో ఒక రకంగా తనకి కావాల్సిన వాళ్ళని అంటే వదులుకుంటూనే ఉంటాడనమాట. అండ్ మనం ఎండ్ గేమ్లో చూసినట్టయితే మన ఐరన్ మ్యాన్, అండ్ మన స్పైడర్ మ్యాన్ ప్రీవియస్ మూవీ చూసినట్టయితే మనకు స్పైడర్ మ్యాన్ యొక్క ఆంట్. సో ఇలా మళ్ళీ దాని తర్వాత ఫ్రెండ్స్, తను ప్రేమించిన అమ్మాయిని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. సో ఇంతమందిని సాక్రిఫైస్ చేసి అంటే ఒక్కడే మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు. సో ఎంతసేపు అంటే ఆ లోన్లీనెస్ అనేది చాలా కష్టం అనమాట భరించడం. అటువంటి అన్నిటిని తట్టుకొని నిలబడి పీపుల్ కోసం ఫైట్ చేసి చూస్తుంటే ఇదంతా చాలా అంటే చాలా ఎమోషనల్గా. నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చిన సీన్ ఏం తెలుసా ఈ మూవీలో, మన పీటర్ పార్కర్ ఎంజే కోసం ఎంత ట్రై చేసినా, అంటే ఎంత రిస్క్ చేసి ఆమెను కాపాడదామని చేసి కాపాడదామని చాలా రకాలుగా సేవ్ చేస్తూ, చాలా ఇబ్బందులు పడుతూ సేవ్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు ప్రతి మూవీలో. అసలు ఈ స్పైడర్ మ్యాన్ మూవీ కాదు, పీటర్ పార్కర్ మూవీ. యా, ఎందుకంటే మనకు స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తాడు, పీపుల్ కోసం ఫైట్ చేస్తాడు, సొసైటీని కాపాడుతాడు, కంట్రీని కాపాడుతాడు అనేది తెలుసు. ఎక్కడైనా ఏమైనా ఆపదలు ఉన్నా వెళ్ళి రక్షిస్తాడు, అది తెలుసు మనకు. కానీ అది పీటర్ పార్కర్గా అతను ఎలా అసలు అది ఏంది, ఏం చేయాలనుకుంటుండు, ఏంది ఆయన ప్లానింగ్స్ ఏంది అంటే టోటలీ డిఫరెంట్ అనమాట. పీటర్ పార్కర్కి స్పైడర్ మ్యాన్కి అసలు సంబంధం ఉండదు. సో నిజంగా పీటర్ పార్కర్ గురించి మూవీ తీసినట్టు అనిపించింది నాకు. నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడు స్పైడర్ మ్యాన్ అయినా అంటే ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ రోల్ చేస్తున్న పీటర్ పార్కర్ని ఎవడు పట్టించుకోడు కదా. సో
నిజంగా నాకైతే మూవీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. నేను ఏ మూవీకి ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వను. బట్ ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి మాత్రం నేను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయినా. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను ఎండ్ క్రెడిట్స్లో ఏమైనా లింక్ పెడతాడేమో డూమ్స్డేకి కానీ దేనికన్నా సంబంధం, అంటే వేరే మార్వెల్కి ఏమైనా లింక్ చేస్తాడేమో ఎండ్ క్రెడిట్స్ ఏమో అనుకున్నా. 10 minutes వెయిట్ చేసిన దాని తర్వాత ఒక 30 seconds క్లిప్ వేసిండు. అది స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అని చెప్పేసి. సో అక్కడ కొద్దిగా నేను అప్సెట్ అయినా. అంటే ప్రతిసారి మార్వెల్ మూవీలో తప్పకుండా వేస్తాడు, దేనికో దానికి లింక్ పెడతాడు, సంబంధం ఉంటుంది. సో ఈ మూవీలో అయితే ఏం అట్లా పెట్టలేదు. నేను దానికోసం 10 minutes వెయిట్ చేసిన, ఆ క్రెడిట్స్ అన్నీ అయిపోయేదాకా వెయిట్ చేసిన. బట్ లాస్ట్లో ఒక 30 seconds వచ్చి స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అని చెప్పి ఒక క్లిప్ వేసింది అంతే. సో ఈ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన తర్వాత మనందరం ఒక్కటి నేర్చుకోవాలి ఏంటంటే, ఎన్ని ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, సో మనం గట్టిగా నుంచోవాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా, ఫిజికల్గా అనేది అయితే మనం నేర్చుకోవచ్చు. సో ఇంకెవరైనా స్పైడర్ మ్యాన్ మూవీని ఇప్పటిదాకా చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.